అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మనందరం చూస్తున్నాం, నీటు స్కామ్ అనేది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం జరుగుతున్నది. ఈ దుమారం జరుగుతున్న సందర్భంలో నీటిపైన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర న్యాయ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నెట్టు ద్వారా రద్దయిన సందర్భంగా నష్టపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరిహారం చెల్లించాలని చెప్పేసి రేపు బంద్ను తలపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రెస్ మీట్లో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్, తర్వాత పీడీఎస్యు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బి నరసింహారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబైన సంతోష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్, తర్వాత పీడీఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రంజిత్, తర్వాత యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి రాజేషు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జాతీయ స్థాయిలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధాన అంశాలు ఏంటంటే, దేశవ్యాప్తంగా నీట్ పేపర్ ఏదైతే ఉన్నదో నీటు లీకేజ్ అనేది జరిగింది. దీనిపైన ఈ బీహార్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు న్యాయ విచారణ చేసిన తర్వాత స్కామ్ జరిగిందని చెప్పి సాక్షాత్తు ఆధారాలు లభించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం అనేది చాలా దుర్మార్గం. దీనిపైన ఇప్పటి వరకు కూడా కనీసం పార్లమెంట్లో కానీ లేకపోతే బయట కానీ నరేంద్ర మోడీ కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా పాపాన పోలేదు అన్న సందర్భంతో దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు నెట్టు రద్దయిన సందర్భంగా నష్టపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ గుర్తించి నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉన్నదో ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరిగేటువంటి ఒక పెద్ద కుట్ర. అంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పయ్యేటువంటి కుట్ర ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, తర్వాత నీటి పైన సమగ్ర న్యాయ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, నెట్ ద్వారా నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ 3 డిమాండ్లతోటి జాతీయ వ్యాప్తంగా రేపు బంద్కు పిలుపునిస్తున్నాం. ఈ బంద్కు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ వరంగల్ జిల్లా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మేధావులకు కానీ తర్వాత విద్యా సంస్థలకు కానీ మా వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు నరసింహారావు గారు మాట్లాడతారు. పీడిఎస్ ఈ దేశంలో ఉండబడినటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు 24 లక్షల మంది రాసినటువంటి నీట్ పేపర్ లీక్ అయింది. అలాగే యూజీసీ నెట్ పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ల లీకేజీ పైన సమగ్ర విచారణ జరపాలని 20 రోజులకు పైచిలుకుగా రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు, రకరకాల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కానీ దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఒక భరోసా 24 లక్షల మంది కుటుంబాలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక భరోసానిచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని ఒక దుర్మార్గమైన పాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఒకవైపు గుజరాత్ లేదా బీహార్లో నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మేము లీక్ చేసినాం, 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఒక్కొక్క పేపర్ అమ్ముకున్నామని బహిర్గతంగా పేపర్లలో, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ కనీసం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పటి వరకు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ నీట్ పేపరు లీకేజ్ పైన సమగ్రమైనటువంటి విచారణ సిట్టింగ్ హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్తా ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ లీకేజ్ ఘటన పైన మోడీ స్పందించాలని, మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విద్యారంగాన్ని మొత్తం కూడా
కాషాయకరించే కుట్రలో భాగంగా తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తదితర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ కూడా కలిసి రేపు జూలై 4వ తారీఖు నాడు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ బంద్కు సంపూర్ణ సహాయ సహకారం అందించాలని చెప్పేసి, అలాగే విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వ విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తాము. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ జిల్లా మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నా పేరు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈ నెల జూలై 4న దేశవ్యాప్తంగా దేశంలో అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యాసంస్థలకు ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఐ, ఏఎస్ఎఫ్, యూఎస్ఎఫ్ఐ, పీడిఎస్ తదితర వామపక్ష విద్యాసంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపుకోవడం జరిగింది. ఈ బంద్ ఎందుకంటే గత ఒక 20 రోజులుగా ఈ భారతదేశంలో నెట్కు సంబంధించి ఒక పేపర్ లీక్ అయింది. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయారు. ఈ ప్రధాన కారణం ఈ విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యడానికి ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే అసలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇది లీకేజీల ప్రభుత్వమా లేకపోతే భారతదేశ ప్రజల సమస్యలు పరిశీలించే ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా 2014లో వారు ఏదైతే హామీలు ఇచ్చిలో ఈ భారతదేశంలో ప్రైవేట్ యూనివర్సిటీని అనుమతించాం. ఇంకోటి ఈ మా ప్రభుత్వం ఇంకా కేంద్రంలో అధికారం వస్తే మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపన లేదు. వాళ్ళ లెక్క చూసుకొని ఇప్పటికీ భారతదేశంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు మళ్ళీ 3వ 3.0 తోటి ఏర్పడ్డది. అంటే ఇంకా 20 లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ నిరుద్యోగ బాగున్నది. విద్యార్థుల జీవితాలతోటి ఆడుకున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల జూలై 4న విద్యా సంస్థల బంద్కు అందరూ ప్రైవేటు యజమానులు, ప్రభుత్వ యజమానులు అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బంద్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలలో యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు ఫ్యాకల్టీ లేక, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేక, ఏం లేక, వీసీ లేక ఈరోజు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఈ దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధంగా కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా నూతన జాతీయ విద్యా విధానం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు కూడా అనుమతిస్తలే నూతన జాతీయ విద్యా విధానాన్ని. ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో కొత్తగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి విద్యార్థులకు అంటే ఒక జాతకాలు కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఒక నాయకులు వాళ్ళ పాఠ్యాంశాలు కూడా అంటే వాళ్ళ జీవిత చరిత్ర కూడా ఈరోజు పాఠ్యాంశాలు పెట్టి నూతన జాతీయ విద్యా విధానాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా కూడా కొన్ని రాష్ట్రాల్లో భగత్ సింగ్, అంబేద్కర్ తదితర మహానుభావుల స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా జూలై 4న అన్ని విద్యా సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష విద్యా సంఘాలు తదితర విద్యా సంఘాల ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది. ఈ బంద్కు అందరూ సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరుతున్నారు. మన అందరికీ తెలుసు, గత నెల రోజుల నుండి రాష్ట్రంలో, దేశంలో ఒకటే చర్చ నడుస్తుంది. అది నీట్లో అవకతవకలు జరిగాయని బీహార్ రాష్ట్రంలో అక్కడున్న ప్రభుత్వం కొంతమంది అధికారులను అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టింది. అయినప్పటికీ దానిపైన ఈరోజు మన ప్రధానమంత్రి కనీసం స్పందించండి. 24 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ రాస్తే ఈ దేశానికి ఉన్న ప్రధానమంత్రి స్పందించడానికి తనకు వచ్చిన సమస్య ఏంటిది? కానీ ఎలక్షన్ల తర్వాత అంబానీ, ఆదానీ ఇద్దరు షేర్లు పడిపోతే ఈ ప్రభుత్వం మాట్లాడుద్ది వాళ్ళ షేర్లు పెంచడం కోసం. ఈ అంబానీ, ఆదానీ వారి గురించే ఈ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఉన్నది పేదల కోసం కాదు. ఈరోజు కూడా అదే ఉద్దేశంతో పేద విద్యార్థులను డాక్టర్లు కాకుండా ఆపడం కోసం వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్లను, ఎగ్జామ్ పేపర్లను 30 లక్షలకు అమ్ముతున్నారు. ఆధారాలతో సహా దొరికినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ రోజుకైనా ప్రధానమంత్రి స్పందించాలి. మణిపూర్ ఘటన మీద స్పందించాడు, పేపర్ లీకేజ్లు అయితే స్పందించాడు, ట్రైన్ల యాక్సిడెంట్లు అయితే స్పందించాడు. మరి ప్రధానమంత్రి దేని మీద స్పందిస్తాడు? ఇదే అంశం మీద మేము రేపు పొద్దున బంద్కి పిలుపునిచ్చాము. అన్ని విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఈ బంద్లో పాల్గొంటున్నారు. ప్రజలు, మేధావి సెక్షన్ కూడా ఈ బంద్కు సహకరించి బంద్ను విజయవంతం కోరుకుంటున్నాను. నమస్కారాలు. నా పేరు మాలోతు రాజేష్, యూఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దాదాపుగా 20 నుంచి నెల రోజులు కావస్తున్నా కూడా నీట్ పరీక్ష లీకేజ్ సంబంధించి ఇవాళ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇవాళ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా విద్యార్థుల భవిష్యత్తును ఇవాళ రోడ్ల పాలు చేసి విద్యను అమ్ముకుంటూ విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రి రాజీనామా చేసి విద్యార్థుల పక్షాన నిలబడాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత ఎలక్షన్లో ఇవాళ విద్యా వైద్యం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పాటుపడుతుంది అని చెప్పినటువంటి మాటలు ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాంతో పాటుగా ఇవాళ విద్యారంగంలో కనీసం ఇవాళ నిరుపేద విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకొని ఇవాళ డాక్టర్లు అయ్యి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక దృక్పథంతో నిరుపేదలైనటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి సందర్భంలో కావాలని ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీకేజ్ జరిగినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. దాంతో పాటుగా ఇవాళ కనీసం విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తూ ఉన్నది. కాబట్టి దాంతో పాటుగా ఇవాళ ఈ నీట్ పరీక్ష ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే 4వ తారీఖున జరిగేటువంటి బంద్ను ఇవాళ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, కవులు, కళాకారులు ప్రతి ఒక్కరూ కూడా సామాజికవేత్తలు అందరూ కూడా సహకరించాలి. దాంతోపాటుగా మేం చేసేటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యి ఈ పోరాటం కోసం విజయవంతం చేసి ఇవాళ విద్యార్థుల పక్షాన నిలబడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి విద్యార్థుల పక్షాన నిలబడి అన్ని విద్యార్థి సంఘాలుగా వాళ్ళ సమస్య పరిష్కారమే ధ్యేయంగా కొట్లాడతామని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు. ముందుగా మీడియా మిత్రులకు, సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఒక నెల రోజులుగా విద్యార్థులు, యువకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మొద్దు నిద్రలో ఉన్నారని అర్థమవుతుంది. ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రి ఎందుకైందో అసలు ఆయనకు కూడా అర్థమవుతుందో లేదో తెలుస్తలేదు. ఇంత విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే పార్లమెంట్లో కనీసం మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ ఎగ్జామ్ మీద చర్చ జరపాలి, ఈ రాష్ట్రపతి ప్రసంగం ముందు ఈ చర్చ జరపాలని కొట్లాడుతుంటే కూడా ఈ విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టి మేము ఎంత విధిగా లోక్సభలో ఎంత విధిగా చర్చలు జరుపుతున్నామనే దాని మీద చర్చలు అంటే ఏంది? ప్రజలు ఇబ్బందులు పడుతున్న చర్చలు, ప్రజలు ఇబ్బందులు ఏం ఎదుర్కొంటున్నారు, విద్యార్థుల సమస్యలు ఏంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏవి, దీనిపైన చర్చ జరగాలి. కానీ ఇవి జరగకుండా మేము ఎన్ని గుళ్ళు కట్టినాం, మేము ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాం, మేము ఎంత సొమ్ము అదానికి అంబానికి అప్పచెప్పినాం, ఇవే జరుగుతున్నాయి తప్ప విద్యార్థులకు, యువకులకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళ మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మెయిన్గా దాని మీద నిరుద్యోగులందరూ ఆశపడి దానికి ఓట్లేసిళ్ళు. అక్కడ న్యాయం జరగలే. మొన్న ఏదైనా మొన్న నీట్ ఎగ్జామ్ 24 లక్షల మంది దేశవ్యాప్తంగా రాసిళ్ళు. ఆ నీట్ పేపర్ లీకేజ్ అయింది, విద్యార్థుల రోడ్ల మీద అల్లేరిస్తా అంటే కూడా కనీసం దాని గురించి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మరి దానివల్ల ఈ తప్పు జరిగిందని దాని మీద కూడా ఇంతవరకు విచారణ జరిపించలేదు. అంటే ఈ మోడీ గారు దేనికి మనకు దేనికి ప్రధానమంత్రి అవసరమా? ఇకనైనా ముందు ఈ నీట్ ఎగ్జామ్ గురించి కనుక మాట్లాడకపోతే నరేంద్ర మోడీ గారు మా ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షునిగా మేము ఒకటే మీకు హెచ్చరిస్తున్నాం, ఈ నీట్ ఎగ్జామ్ను మళ్ళీ రీషెడ్యూల్ ఎగ్జామ్ పెడతారా? లేకపోతే మాత్రం ఈ అందరం విద్యార్థి సంఘాలను కలిసి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నామో ఇది కూడా ఈ నీట్ ఎగ్జామ్ రద్దయ్యే వరకు కొట్లాడతామని ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు